సో లాస్ట్ టాపిక్ ఏంటంటే పాలిమార్ఫిజం అని చూసాం. ఓకే, పాలిమార్ఫిజం. ఇందులో కూడా మీకు 2 టైప్స్ ఆఫ్ పాలిమార్ఫిజం చెప్పాను. వన్ ఇస్ కంపైల్ టైమ్ పాలిమార్ఫిజం. కంపైల్ టైమ్ ఫస్ట్ వన్ ఇస్ కంపైల్ టైమ్. 2 types ma'am avi. 2 టైప్స్ అమ్మా పాలిమార్ఫిజం లో. ఫస్ట్ వన్ ఇస్ కంపైల్ టైమ్ పాలిమార్ఫిజం. సెకండ్ వన్ ఇస్ రన్ టైమ్ పాలిమార్ఫిజం. ఓకే, రన్ టైమ్ పాలిమార్ఫిజం. రన్ టైమ్ పాలిమార్ఫిజం. సో కంపైల్ టైమ్ పాలిమార్ఫిజంకి వచ్చేసి కూడా ఏంటి ఎగ్జాంపుల్ అంటే కంపైల్ టైమ్ పాలిమార్ఫిజం. ఫస్ట్ డే ఇంట్రొడక్షన్ అప్పుడు నేను కొంచెం చెప్పాను దీని గురించి కూడా. కంపైల్ టైమ్ పాలిమార్ఫిజం లో వచ్చేసి మళ్ళీ 2 టాపిక్స్ వస్తాయి మీకు. ఓకే, వన్ ఈస్ ఫంక్షన్ ఓవర్లోడింగ్. యాక్చువల్లీ కంపైల్ టైమ్ పాలిమార్ఫిజం అనగానే ఓవర్లోడింగ్. యాక్చువల్లీ ఓవర్లోడింగ్ ని కంపైల్ టైమ్ పాలిమార్ఫిజం అంటారు. ఓవర్లోడింగ్ లో మనకి ఏమొస్తుంది, 2 టైప్స్ ఆఫ్ ఓవర్లోడింగ్స్ వస్తాయి. ఓకే, వన్ ఈస్ ఫంక్షన్ ఓవర్లోడింగ్, ఫంక్షన్ ఎస్ ఆపరేటర్ ఓవర్లోడింగ్, ఎగ్జాక్ట్ ఫంక్షన్ ఓవర్లోడింగ్. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఆపరేటర్ ఓవర్లోడింగ్. ఆపరేటర్ ఓవర్లోడ్, ఎగ్జాక్ట్. నెక్స్ట్ ఏం చెప్పాను, సెకండ్ వచ్చేసి మనకి రన్ టైమ్ పాలిమార్ఫిజం. ఓకే, రన్ టైమ్ పాలిమార్ఫిజం. రన్ టైమ్ పాలిమార్ఫిజం వచ్చేసి ఓవర్ రైడింగ్ అంటారు. ఓవర్ లోడింగ్ అంటేనేమో కంపైల్ టైమ్ పాలిమార్ఫిజం, ఓవర్ రైడింగ్ అంటేనేమో రన్ టైమ్ పాలిమార్ఫిజం. ఓకే, ఓవర్ రైడింగ్, దిస్ ఈజ్ ఇంపార్టెంట్. దిస్ ఈజ్ అ రన్ టైమ్ పాలిమార్ఫిజం. అండ్ పాలిమార్ఫిజం అంటే ఇదే మొత్తం స్టోరీ. పాలిమార్ఫిజం అంటే వన్ ఇన్ మెనీ ఫార్మ్స్. డెఫినేషన్ వచ్చేసి వన్ ఇన్ మెనీ ఫార్మ్స్. అందులో 2 కేటగిరీస్ ఆఫ్ పాలిమార్ఫిజం సపోర్ట్ చేస్తుంది మనకి. వన్ ఈస్ కంపైల్ టైమ్ అండ్ సెకండ్ వన్ ఈస్ రన్ టైమ్. కంపైల్ టైమ్ అంటే ఓవర్లోడింగ్ అని అర్థం. ఆ ఓవర్లోడింగ్ లో కూడా 2 కైండ్స్ ఆఫ్ ఓవర్లోడింగ్ ఉంటుంది, ఫంక్షన్ ఓవర్లోడింగ్, ఆపరేటర్. రన్ టైమ్ పాలిమార్ఫిజం అంటే ఓవర్ రైడింగ్, జస్ట్ ఓవర్ రైడింగ్ అంటారు. ఓకేనా. అయితే మనకి నెక్స్ట్ వచ్చేసి చేశాను అప్పుడు. సో కమింగ్ టు నెక్స్ట్ వచ్చేసి మనకి ఏం తెలియాలి ఇప్పుడు, వాట్ ఈస్ ఓవర్ లోడింగ్ అనేది తెలియాలి. ఓకే, సో నౌ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ ఓవర్లోడింగ్ ఆఫ్ ఫంక్షన్స్. ఫస్ట్ మనకి ఆపరేటర్ ఓవర్లోడింగ్ వద్దు, ఓవర్లోడింగ్ ఆఫ్ ఫంక్షన్స్. ఓవర్లోడింగ్ ఆఫ్ ఫంక్షన్స్, ఓవర్లోడింగ్ ఆఫ్ ఫంక్షన్స్. ఏమన్నాడు, ఒక్క నిమిషం అమ్మ లైన్లో ఉండండి. నేను హలో చెప్పండి. ఓ వెరీ గుడ్ అన్నీ వచ్చినాయి ఇప్పుడు. సరేనండి, రేపు వస్తానులేండి, రేపు మార్నింగ్ వచ్చి తీసుకుంటాను నేను. అవునా, ఓకే.
అన్నీ వచ్చినాయి కదా అయితే ఓకే గుడ్ గుడ్ ఓకే మ్యామ్ తీసుకుంటాను థ్యాంక్ యూ హలో ఓవర్లోడింగ్ ఆఫ్ ఫంక్షన్స్ సో ఓవర్లోడింగ్ ఆఫ్ ఫంక్షన్స్ అంటే ఏం చెప్పాను అసలు పాలిమార్ఫిజం కాన్సెప్ట్ నుంచే వస్తుంది ఓవర్లోడింగ్ కూడా ఇక్కడ వన్ ఇన్ మెనీ ఫార్మ్స్ అని చెప్పాను కదా ఒక ఫంక్షన్ ఉంది ఇక్కడ యాడ్ అనే ఫంక్షన్ ఉంది ఫంక్షన్ నేమ్ ఏంటి దెర్ ఇస్ వన్ ఫంక్షన్ విత్ నేమ్ మెడికల్ there is one function with name add అని ఉంది అనుకోండి యాడ్ అనే ఫంక్షన్ ఉంది యాడ్ అనే ఫంక్షన్ ని మనము ఫంక్షన్ నేమ్ యాడ్ ఈ ఫంక్షన్ నేమ్ ఒకటే మనము యాడ్ అనే ఫంక్షన్ ని టూ ఇంటీజర్స్ ని యాడ్ చేయడానికి కూడా వాడొచ్చు ఓకే సేమ్ యాడ్ ఫంక్షన్ నే 3 ఇంటీజర్స్ ని యాడ్ చేయడానికి కూడా వాడొచ్చు జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను వీ కెన్ యూజ్ ఇట్ యాడ్ ఒక ఇంటీజర్ ఒక ఫ్లోట్ కూడా వాడుకోవచ్చు ఒక ఇంటీజర్ ఒక ఫ్లోట్ కూడా వాడొచ్చు సేమ్ ఫంక్షన్ నేమ్ యూజ్ చేస్తున్నాం దట్స్ వాట్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ వన్ ఇన్ మెనీ ఫార్మ్స్ ఓకే యాడ్ ఒకటి ఇంటీజర్ ఒకటి ఫ్లోట్ అట్లా కూడా యూజ్ చేయొచ్చు ఓకే whatever it may be మీకు అర్థమవుతుంది కదా ఫంక్షన్ ఓవర్లోడింగ్ అంటే సేమ్ ఫంక్షన్ వచ్చేసి మనం మల్టిపుల్ పర్పస్ కి యూజ్ చేస్తున్నాం కానీ ఇదే ఇప్పుడు సపోజ్ సిలో రాస్తున్నాం అనుకోండి మనం ఇవే ఫంక్షన్స్ సిలో అప్పుడు మనం ఇలా ఒకటే ఫంక్షన్ నేమ్ తోటి ఇన్ని పర్పస్ యూజ్ చేయడానికి లేదు సపోజ్ ఈ ఫంక్షన్ కి యాడ్ అని ఇస్తే ఈ ఫంక్షన్ కి అట్లీస్ట్ యాడ్ 1 అనో ఇవ్వాలి దీనికి యాడ్ 2 అని ఇవ్వాలి సేమ్ నేమ్ యూజ్ చేసుకోవడానికి రాదు యాడ్ 3 అని అంటే ఓవర్లోడింగ్ ఈజ్ నాట్ పాసిబుల్ ఇన్ సి లాంగ్వేజ్ బికాస్ ఇట్ డోంట్ అలో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ కాన్సెప్ట్స్ లేవు కాబట్టి మీకు సిలో ఇది పాసిబుల్ కాదు ఒకటే ఫంక్షన్ నేమ్ ని అన్ని సపోజ్ నేను అన్నింటికి యాడ్ ఇచ్చాను అనుకోండి ఫంక్షన్ అప్పుడు అది ఏం చేస్తుందంటే కంపైలేషన్ ఎర్రర్ ఇస్తుంది బట్ వేర్ యాజ్ మనకి C++ లో వచ్చేసి కంపైలేషన్ ఎర్రర్ రాదు బికాస్ ఇట్ ఈస్ సపోర్టింగ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ కాన్సెప్ట్ పాలిమార్ఫిజం ఇన్ దట్ ఇట్ ఈస్ ఓవర్లోడింగ్ ఫంక్షన్ ఓవర్లోడింగ్ అంటాం మేము ఫంక్షన్ ఓవర్లోడింగ్ అర్థమైంది కదా మీకు ఇది తర్వాత సెకండ్ ఓవర్లోడింగ్ వచ్చి ఏం చెప్పాను మీకు దిస్ ఈస్ ఫంక్షన్ ఓవర్లోడింగ్ సేమ్ ఫంక్షన్ ని డిఫరెంట్ పర్పస్ కి యూజ్ చేసుకుంటున్నాం సేమ్ నేమ్ తోటి నెక్స్ట్ వచ్చేసి ఆపరేటర్ ఓవర్లోడింగ్ ఆపరేటర్ ఓవర్లోడింగ్ అంటే ఇక్కడ ఏంటి సపోజ్ ఎనీ ఆపరేటర్ ప్లస్ మైనస్ ఇంటూ ఏదైనా ఉండొచ్చు ఓకే సో ఇప్పుడు సపోజ్ ప్లస్ అని ఉంది అనుకోండి దిస్ ఈస్ ఆల్సో వన్ ఆపరేటర్ అడిషనల్ ఆపరేటర్ అంటారు యాడ్ ఆపరేటర్ అంటారు ఓకే యాడ్ అడిషన్ ఆపరేటర్ కదా అడిషన్ ఆపరేటర్ అడిషన్ ఆపరేటర్ ఉన్నప్పుడు ఏం చేస్తాం మనం ఈ అడిషన్ ఆపరేటర్ అనేది ప్లస్ అనేది మనము 2 ఇంటూ ప్లస్ ఇంటూ వాడుకోవచ్చు ఇంటూ ప్లస్ ఇంటూ కూడా వాడుకోవచ్చు ఫ్లోట్ ప్లస్ ఫ్లోట్ కి కూడా వాడుకోవచ్చు 1 ఫ్లోట్ 1 ఇంట్ కి కూడా వాడచ్చు ఇంట్ ప్లస్ ఫ్లోట్ కూడా వాడచ్చు ఇదే కాక ఇవన్నీ బుల్టిన్ డేటా టైప్స్ అట్లా కాకుండా ఏదైనా యూజర్ డిఫైన్ డేటా టైప్ ఉంటే దాన్ని కూడా యూజ్ చేయొచ్చు సపోజ్ కాంప్లెక్స్ నంబర్ అని ఉంటుంది కాంప్లెక్స్ నంబర్ ఇస్ ఏ యూజర్ డిఫైన్ డేటా టైప్ ఇది కూడా మ్యాథమెటికల్ నంబర్ కాంప్లెక్స్ నంబర్ ప్లస్ కాంప్లెక్స్ నంబర్ కూడా యూజ్ చేయొచ్చు కాంప్లెక్స్ నంబర్ ఎవరికైనా ఐడియా ఉందా మీకు ఎనీబడీ హ్యావ్ ద ఐడియా అబౌట్ కాంప్లెక్స్ నంబర్ చిన్నప్పుడు చదువుకుని ఉంటాం 10th లోపలనే వస్తుంది బట్ మీకు ఐడియా ఉందో లేదో నాకు తెలియదు ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఓకే ఇమాజినరీ పార్ట్ అండ్ రియల్ పార్ట్ రెండు ఉంటే దాన్ని కాంప్లెక్స్ నెంబర్ అంటారు రియల్ పార్ట్ అండ్ ఇమాజినరీ పార్ట్ రెండు ఉంటుంది ఇట్లాంటి నెంబర్ మీకు మళ్ళీ గుర్తు తెచ్చుకోండి ఒకసారి ఐడియా లేకపోతే ఒకసారి ఇంటర్నెట్ లో కొట్టండి వాట్ ఈస్ కాంప్లెక్స్ నెంబర్ అని ఓకే దీని మీద కూడా మనం ప్రోగ్రామ్ రాస్తాం ఎందుకంటే ఇప్పుడు మనం ఆపరేటర్ ఓవర్లోడింగ్ కి ఒకటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాం అదేం తీసుకుంటాం అంటే
కాంప్లెక్స్ నెంబర్ అనే క్లాస్ ని క్రియేట్ చేస్తాం మనం. దాని ఆబ్జెక్ట్స్ ని రెండింటిని యాడ్ చేయాలి అని అంటే ఆపరేటర్ ఓవర్లోడింగ్ చేయాలి మనం. సో దాట్స్ వాట్ వీఆర్ యూజింగ్ దిస్. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ overloading. This is about your total compile time polymorphism. Compile time polymorphism. నెక్స్ట్ వచ్చేసి ఏంటి మనకి రన్ టైం పాలిమార్ఫిజం ఉంది. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి రన్ టైం పాలిమార్ఫిజం. Okay, runtime and compile time polymorphism. Next I'll erase this. ఎనీ డౌట్స్ ఉన్నాయా ఇందులో? ఏమైనా లేట్గా జాయిన్ అయిన వాళ్ళు కూడా చూడండి ఒకసారి. నిన్న చెప్పినదే మనం పాలిమార్ఫిజం ఈజ్ వన్ ఇన్ మెనీ ఫార్మ్స్. ఇట్స్ ఏ కంపైల్ టైమ్ పాలిమార్ఫిజం, రన్ టైమ్ పాలిమార్ఫిజం. కంపైల్ టైమ్ వచ్చేసి ఓవర్లోడింగ్. అందులో కూడా మనకి ఓవర్లోడింగ్లో కూడా 2 టైప్స్ ఆఫ్ ఓవర్లోడింగ్స్ ఉంటాయి, ఫంక్షన్ ఓవర్లోడింగ్ అండ్ ఆపరేటర్ ఓవర్లోడింగ్. ఓకే, ఓవర్ రైడింగ్ అంటే ఏందో మీకు ఇప్పుడు చెప్పాను కదా, ఫంక్షన్ ఓవర్లోడింగ్ అంటే ఆపరేటర్ ఓవర్లోడింగ్ అంటే. దెన్ ఐ విల్ గో ఫర్ just I'll clear this. Then what is the next one we have to discuss means overriding runtime polymorphism. That is nothing but runtime polymorphism. This is called as overriding. Overriding ante etla untundi. So overriding is nothing but overriding is happened in case of subclass have వినిపిస్తుంది కదా అందరికి? బుజ్జి అందరికి వినిపిస్తుందా నాన్న? ఓకే ఓకే, yes ma'am. స్క్రీన్ కూడా కనిపిస్తుంది కదా? Yes ma'am. In case of subclass have same function name as superclass function name. Superclass function name. Then it's called as overriding. అంటే ఓవర్ రైడింగ్ ని మనం ఎగ్జిక్యూట్ చేయాలి అంటే 2 క్లాసెస్ ఉండాలి. ఒకటి సూపర్ క్లాస్ ఉండాలి, ఇంకొకటి సబ్ క్లాస్ ఉండాలి. ఓకే, వాట్ ఆర్ ద రిక్వైర్మెంట్స్ ఫర్ దీస్ అంటే, రిక్వైర్మెంట్స్ ఏంటి మనకు ఓవర్ రైడింగ్ అంటే, మనకి 2 క్లాసెస్ ఉండాలి. వన్ సూపర్ క్లాస్, సెకండ్ వన్ వచ్చేసి సబ్ క్లాస్ ఉండాలి. సబ్ క్లాస్. దీంతో పాటుగా థర్డ్ వన్ వచ్చేసి సూపర్ క్లాస్ సబ్ క్లాస్ ఉంటే ఇన్హెరిటెన్స్ కదా, ఓవర్ రైడింగ్కి ఏం సంబంధం ఉంది అని అనుకోకండి. సూపర్ క్లాస్ సబ్ క్లాస్తో పాటు ఇంకొకటి ఏమి ఉండాలి, దేర్ షుడ్ బి ఫంక్షన్
there should be function which exists in both సూపర్ అండ్ సబ్ క్లాసెస్, రెండిట్లో కూడా ఉంటుంది ఆ ఫంక్షన్, సూపర్ అండ్ సబ్ క్లాసెస్, సూపర్ అండ్ సబ్ క్లాసెస్. Then there is a need of overriding. ఎందుకు ఓవర్ రైడింగ్ చేయాలి అంటే దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు అర్థమవుతుంది. టెక్స్ట్ లాస్ట్ ఎగ్జాంపులే తీసుకున్నాం. సపోజ్ క్లాస్ ఏ ఉంది. ఓకే, క్లాస్ ఏలో మనకి ఏముంది, ఒక వేరియబుల్ ఉంది ఇంట్ ఎక్స్. ఓకే, ఇది జస్ట్ క్యాపిటల్స్లో రాస్తున్నాయి ఇక్కడ, ఎందుకంటే మీకు విజిబిలిటీ ఉంటుందని. అక్కడ సింటాక్స్ మామూలుగా స్మాల్లోనే రాసుకోండి. క్లాస్ ఏ ఇంట్ ఎక్స్ వాయిడ్ ఒక ఫంక్షన్ ఉంది మనకి. ఓకే, డిస్ప్లే అనే ఫంక్షన్ ఉంది. డిస్ప్లే వాయిడ్ డిస్ప్లే, అంతే. క్లాస్ ఏ అయిపోయింది. క్లాస్ బి కూడా ఉండాలి. నేను చెప్పాను కదా రిక్వైర్మెంట్స్, ఫస్ట్ సూపర్ క్లాస్ ఉండాలి, సెకండ్ సబ్ క్లాస్ కూడా ఉండాలి మనకి. ఓకే, సబ్ క్లాస్ వచ్చేసి ఏం చేద్దాం, ఇక్కడ చేద్దాం. సబ్ క్లాస్ క్లాస్ బి ఏంటి, ఇక్కడ డిరైవ్స్ కదా, ఇట్ డిరైవ్స్ ఫ్రమ్. సబ్ క్లాస్ చేయాలంటే ఏం చేయాలి, ఇట్ షుడ్ బి డిరైవ్డ్ ఫ్రమ్ సూపర్ క్లాస్. ఎలా డిరైవ్ చేస్తామంటే దిస్ ఆపరేటర్. ఓకే, పబ్లిక్ ఏ. సో వాట్ డస్ ఇట్ మీన్, బి అనేది ఏ నుంచి డిరైవ్ అయింది. ఇట్ హ్యాస్ ఇట్స్, అంటే బిలో ఉన్న ఎక్స్ ఉంటుంది, బిలో ఉన్న డిస్ప్లే ఫంక్షన్ కూడా ఉంటుంది దానికి. ఓకే, ఇఫ్ ఐ రైట్ ఇంట్ వై అండ్ వాయిడ్, ఇక్కడ కూడా డిస్ప్లే అని ఇచ్చాను అనుకోండి, అప్పుడు ఓవర్ రైడ్. ఇంతకుముందు ఒక మంచి డౌట్ అడిగారు ఒక అమ్మాయి ఆ రోజు క్లాస్లో, ఎందుకు అక్కడ గెట్ డేటా అని పెట్టారు, ఇక్కడ గెట్ డీటెయిల్స్ అని పెట్టారు అని అడిగింది. ఆ రోజు నేను తర్వాత చెప్తాను అమ్మాయి అని చెప్పాను. ఏంటంటే ఇది రీజన్. ఇప్పుడు మీరు అడిగినట్టు అక్కడ కూడా గెట్ డేటా, ఇక్కడ కూడా గెట్ డేటా పెడితే అప్పుడు ఏమవుతుందంటే వీ హ్యావ్ టు ఓవర్ రైడింగ్ అనే కాన్సెప్ట్ మీకు తెలియాల్సి వస్తుంది అప్పుడు. ఓకే, సో వాయిడ్ డిస్ప్లే అని పెట్టాను కదా, ఇప్పుడు చక్కగా ఇలా పెట్టేశాను. కంపైల్ చేస్తాం అనుకో, ఎర్రర్ వస్తుంది. వై ద ఎర్రర్ విల్ హ్యాపెన్ మీన్స్, ఇక్కడ ఏమవుతుంది, మీకు ఏం చెప్పాను, బిలో ఏలో ఉన్న అన్ని ఉంటాయి ప్లస్ బికి ఎక్స్ట్రా ఉంటాయి అని చెప్పాను. ఇప్పుడు బిలో అప్పుడు ఏమవుతుంది, ఎక్స్ అని ఉంటుంది, డిస్ప్లే అని ఉంటుంది, వై అని ఉంటుంది, డిస్ప్లే అని ఉంటుంది. ఇప్పుడు ఈ డిస్ప్లే అనేది ఈ రెండు సేమ్ అయిపోతుంది కదా. అప్పుడు రెండు సేమ్ అయిపోయినప్పుడు కంపైలర్ కి కాంట్రవర్సరీ వస్తుంది, వెదర్ ఇట్ ఈస్ సూపర్ క్లాస్ డిస్ప్లేనా సబ్ క్లాస్ డిస్ప్లేనా అనేది అర్థం కాదు. అర్థమవుతుందా మీకు? అందుకనే నేను లాస్ట్ క్లాస్లో ఏం చేశాను, సూపర్ క్లాస్లో గెట్ డేటా అని పెట్టుకున్నాను, సబ్ క్లాస్లో గెట్ డీటెయిల్స్ అని పెట్టుకున్నాను. ఎందుకంటే మీకు ఆల్రెడీ తెలుసు, సబ్ క్లాస్ మనం సబ్ క్లాస్ కొట్టి స్కోప్ రెజల్యూషన్ పెట్టంగానే ఆల్ ద 4 ఫంక్షన్స్ చూపించింది అది. అయితే మనకి ఇప్పుడు ప్రాబ్లం ఏంటి అంటే, రెండింట్లో సేమ్ నేమ్ ఉంటే కంపైలేషన్ ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఇన్బుల్ట్గా ఇది కూడా వచ్చేస్తుంది కదా, అప్పుడు 2 వర్షన్స్ అనేవి బిలో ఉంటాయి, ఒకటి ఈ డిస్ప్లే, రెండు విత్ సేమ్ నేమ్ ఉండేసరికి కంపైలర్ కి కన్ఫ్యూజన్, అంబిగ్యూటీ వస్తుంది. అంటే ఇది డిస్ప్లే ఆఫ్ సూపర్ క్లాసా, డిస్ప్లే ఆఫ్ సబ్ క్లాసా అని. దాని గురించి ఏం చేస్తారు అంటే, మనకి రెండింట్లో సూపర్ క్లాస్ లోను సబ్ క్లాస్ లోను కూడా సేమ్ ఫంక్షన్ నేమ్ యూజ్ చేసుకోవాలి అంటే మనం ఏం చేయాలంటే ఒక చిన్న కరెక్షన్ చేయాలి ఇక్కడ. దాన్నే ఓవర్ రైడింగ్ చేయాలి ఇన్ కేస్ అంటే మనం ఏం చేయాలి అంటే, ఇక్కడ ఒక చిన్న వర్డ్ యాడ్ చేయాలి దీని ముందు, విర్చువల్ అని అదే యాడ్ చేయాలి. విర్చువల్ అని అంటే విర్చువల్ ఫంక్షన్ లాగా డిక్లేర్ చేయాలి దీన్ని, విర్చువల్ వాయిడ్ డిస్ప్లే. అప్పుడైతే కంపైలేషన్ ఎర్రర్ అనేది మనకి ఏమీ రాదు. ఇట్లా చేసి అప్పుడు ఏమవుతుంది, ఈ వర్షన్ క్లాస్ ఏ వర్షన్ క్లాస్ ఏ అంటే 2 వర్షన్స్ క్రియేట్ అవుతాయి కంపైలర్ తోటి. ఏ వర్షన్ క్రియేట్ అవుతుంది, బి వర్షన్ కూడా క్రియేట్ అవుతుంది. అదర్వైజ్ ఇట్ విల్ గివ్ ద ప్రాబ్లం. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ద, ఇక్కడ కూడా 1 in many ఫార్మ్స్. అంటే ఇక్కడ డిస్ప్లే అనే ఫంక్షన్ ఏలో కూడా వేరేలాగా వర్క్ అవుతుంది, బిలో కూడా వేరేలాగా వర్క్ అవుతుంది. సో బట్ 2 వర్షన్స్ సేమ్, పేరు సేమ్ కానీ వర్షన్స్ డిఫరెంట్. సో దట్స్ వాట్ ఇట్ ఈస్ ఆల్సో కమ్స్ అండర్ పాలిమార్ఫిజం. సో మనకి ఇన్హెరిటెన్స్ లో సూపర్ క్లాస్ అండ్ సబ్ క్లాస్ లో సేమ్ ఫంక్షన్ యూజ్ చేయాల్సి వస్తే దెన్ వీ క్యాన్ కాల్ ఇట్ యాజ్ ఏ ఓవర్ రైడింగ్. రెండింటికి ఎగ్జాంపుల్స్ చక్కగా చూద్దాం మనం ఇప్పుడు. ఓకేనా మేడం చెప్పమ్మా.
అంటే విర్చువల్ జస్ట్ ఫస్ట్ మనం వాయిడ్ డిస్ప్లే రాస్తాం కదా మేడం, ఫస్ట్ దానికి రాయాలి, తర్వాత క్లాసెస్ ఏ క్లాస్ కి రాయొద్దా? వేరే దానికి రాయదు, ఓన్లీ ఆ ఫంక్షన్ ఏ ఫంక్షన్ నేమ్ అయితే సేమ్ ఉంటుందో సూపర్. ఇప్పుడు ఈడ ఇంకో ఫంక్షన్ ఉండొచ్చు, మనకి వేరే ఫంక్షన్ ఉండొచ్చు, కానీ అది కింద ఉండదు. ఉండకపోతే ప్రాబ్లం లేదు. మనకి ఇప్పుడు సపోజ్ వాయిడ్ పుట్ డేటా అని ఇచ్చాను, ఇక్కడ పుట్ డేటా. ఓకే, అంటే ఈ ఫంక్షన్ ఇట్లాంటి నేమ్తో సబ్ క్లాస్లో లేదు కాబట్టి దీనికి విర్చువల్ అవసరం లేదు. ఇప్పుడు ఇందులో డిస్ప్లే కూడా ఉంచుకోవాలనుకుంటున్నాం కాబట్టి మనం ఇది విర్చువల్ అని రాసుకోవాలి. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? రెండు ఫంక్షన్ నేమ్స్ సేమ్ పెట్టాలి అనుకుంటే మాత్రమే మనం ఓవర్ రైడింగ్ అవసరం అవుతుంది. అంటే మనకి సూపర్ క్లాస్ లో కొన్ని విర్చువల్ ఫంక్షన్స్ ఉంటాయి, కొన్ని నార్మల్ ఫంక్షన్స్ కూడా ఉంటాయి. సమ్ ఆర్ విర్చువల్ ఫంక్షన్స్ ఆర్ సమ్ ఆర్ నార్మల్ ఫంక్షన్స్. ఓకే, ఏవైతే కింద కూడా సేమ్ యూస్ చేస్తామో వాటినే విర్చువల్ ఫంక్షన్స్ గా డిక్లేర్ చేసుకుంటాం. వీటి వర్షన్ వాటి నేమ్స్ సేమ్ లేకపోతే దాన్ని విర్చువల్ చేయాల్సిన అవసరం మనకు లేదు. అర్థమవుతుందా? హలో, ఓకేనా? ఇప్పుడు ఎగ్జిక్యూషన్కి వెళ్దాం. జస్ట్ థియరీ పార్ట్ చెప్తున్నా మీకు, ఎందుకంటే అన్ని చేస్తాం కాబట్టి. నౌ ఐ విల్ షో యూ ద ఎగ్జిక్యూషన్. మీకు చాలా క్లారిటీగా అర్థమవుతుంది అప్పుడు. ఓకేనా? ఇప్పుడు న్యూ ఫైల్ క్రియేట్ చేస్తాను. పాలిమార్ఫిజం కోసం మనం సపరేట్గా క్రియేట్ చేద్దాం. వ్యాప్ ఇంప్లిమెంట్ ఓవర్ ఫంక్షన్ ఓవర్లోడింగ్. ఓకే, అక్కడ మూడే కాన్సెప్ట్సే ఉన్నాయి మనకు అన్ని కలిపి: ఫంక్షన్ ఓవర్లోడింగ్, ఆపరేటర్ ఓవర్లోడింగ్ అండ్ లాస్ట్ ఓవర్ రైడింగ్. ఓకే, ఓవర్లోడింగ్. ఫస్ట్ ఫంక్షన్ ఓవర్లోడింగ్ డిస్కస్ చేద్దాం. వ్యాప్ టు ఇంప్లిమెంట్ ఫంక్షన్ ఓవర్లోడింగ్. అయ్యమ్మా, ఎండాకాలం కదా, నీకేం చలి పెడితే చలికాలమా? include IO stream. ఇక్కడ వచ్చేసి యూజింగ్ నేమ్ స్పేస్ ఒకటి యూజ్ చేయాలి మనం. యూజింగ్ నేమ్ స్పేస్ std. ఓకే, దీని తర్వాత క్లాస్ డిక్లేర్ చేస్తాం. ఓకే, క్లాస్ డిక్లేర్ చేసేసి ఇక్కడ ఏం చేస్తున్నాం మనం, క్లాస్ అడిషన్ అని ఒకటి డిక్లేర్ చేద్దాం. ఓకే, ఇందులో ఏం చేస్తాం, అడిషన్ అంటున్నాం. క్లాస్ అడిషన్ అనేది అడిషన్ ఆఫ్ 2 వేరియబుల్స్ కావచ్చు, 3 వేరియబుల్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో జస్ట్ ఇక్కడ చూపిస్తాను. మనం 3 వేరియబుల్స్ తీసుకుందాం. మనం రెండు ఇంటిజర్ వేరియబుల్స్ తీసుకుందాం. ఓకే, 2 ఫ్లోట్ వేరియబుల్స్ కూడా తీసుకుందాం. ఫ్లోట్ వేరియబుల్స్ వచ్చేసి xy అనుకుందాం. ఏం చేస్తాం ఇక్కడ, నౌ మనం మెథడ్స్ రాయాలి. మెథడ్స్ ఆల్వేస్ షుడ్ బి పబ్లిక్ అని చెప్పాను. డేటా ప్రైవేట్ ఉండాలి, మెథడ్స్ పబ్లిక్ ఉండాలి. మెథడ్స్ అన్నా మెంబర్ ఫంక్షన్స్ అన్నా ఒకటి, డోంట్ గెట్ కన్ఫ్యూజన్. సో ఇక్కడ నేను ఏం చెప్పాను, మినిమం మనకైతే కంపల్సరీ వాటిని రీడ్ చేయాలి కాబట్టి గెట్ డేటా ఉండాలి. ఓకే, గెట్ డేటా పుట్ డేటా అయితే కంపల్సరీ ఉండాలి. మినిమం ఫంక్షన్స్ 2 ఫంక్షన్స్ కంపల్సరీ ఉండాలి అని చెప్పాను కదా మీకు, రీడ్ చేయడానికి, డిస్ప్లే చేయడానికి. ఓకే, గెట్ డేటా పుట్ డేటా. ఇక్కడ తర్వాత ఇంకేంటి, మనం ఫంక్షన్స్కి కూడా కాల్ చేయడానికి మనము ఓవర్లోడింగ్ అని చెప్తున్నాం కదా, యాడ్ అనే ఫంక్షన్ తీసుకుంటాం. ఆల్రెడీ మీకు చెప్పినట్టే ఎగ్జాంపుల్ ఇక్కడ యాడ్ అని చెప్పేసి A, B ఒకటి ఉంటుంది. సారీ, ఇంటీజర్ రిటర్న్ చేస్తుంది. 2 ఇంటీజర్స్ తీసుకుంటాం కాబట్టి యాడ్ ఇంట్ C, ఇంట్ D. ఓకే, అట్లానే ఇంట్ యాడ్ ఇంకో వేరియబుల్ కూడా తీసుకుందాం. దర్ ఇస్ నో ప్రాబ్లం. ABC తీసుకుంటాను. ఇక్కడ ఇది C వద్దు, వేరే తీసుకుంటాను. DE తీసుకున్నాను.
ఇక్కడ వచ్చేసి 3 వేరియబుల్స్కి కూడా ఒక 2 ఇంటీజర్స్ని యాడ్ చేయడానికైనా యూజ్ చేయొచ్చు, 3 ఇంటీజర్స్ని యాడ్ చేయడానికి కూడా యూజ్ చేయొచ్చు. సో ఐఎమ్ టేకింగ్ ఇంట్ డి కామా ఇంట్ ఈ కామా ఇంట్ ఎఫ్. ఓకే, ఇది ఇంకో వర్షన్. దెర్ ఆర్ మెనీ వర్షన్స్ ఫర్ ద సేమ్ ఫంక్షన్. ఇంకొకటి వచ్చేసి ఫ్లోట్ వచ్చేస్తుంది రిటర్న్ టైప్. ఎందుకంటే ఒకటి ఇంటీజర్ తీసుకుంటాను, ఒకటి ఫ్లోట్ తీసుకుంటాను, అప్పుడు ఆటోమేటిక్గా రిజల్ట్ ఏమవుతుంది, ఇంటీజర్ అవుతుందా ఫ్లోట్ అవుతుందా? మెనీ నెంబర్ ఆఫ్ వర్షన్స్ వస్తాయి. ఫ్లోట్ యాడ్ 2 ఫ్లోట్స్ తీసుకుందాం ఇప్పుడు. ఓకే, ఫ్లోట్ జీ కమ ఫ్లోట్ హెచ్. సో ఇన్ని మెథడ్స్ రాసుకుంటాము. ఇప్పుడు ఏది కాల్ అవుతుంది యాడ్ అనగానే, ఇది కాల్ అవుతుందా, ఇది కాల్ అవుతుందా, ఇది కాల్ అవుతుందా అంటే డిపెండ్స్ అపాన్ మనం పారామీటర్స్ ఎట్లా పాస్ చేస్తే ఆ వర్షన్ కాల్ అవుతుంది. దెర్ ఆర్ హౌ మెనీ వర్షన్స్, 1 2 3 4 వర్షన్స్ ఉన్నాయి. రెండు మనము ఒకవేళ యాక్చువల్ పారామీటర్స్ 2 ఇంటీజర్స్ పాస్ చేసినాం అనుకోండి, అప్పుడు ఇది కాల్ అవుతుంది. యాక్చువల్ పారామీటర్స్ ఒకవేళ మనం ఒక 2 ఇంటీజర్స్ ఒక 3 ఇంటీజర్స్ పాస్ చేస్తే ఈ వర్షన్. యాక్చువల్ పారామీటర్ ఒకవేళ 1 ఇంటీజర్ 1 ఫ్లోట్ పాస్ చేస్తే ఇది వస్తుంది. ఓకే, లైక్ దిస్ ఇట్ విల్ కమ్. ఓకే, తర్వాత ఈ ఫంక్షన్ని మనం డిఫైన్ చేయాలి. జస్ట్ క్లాస్ డిక్లేర్ అయిపోయింది కదా, ఫంక్షన్ డిక్లేర్ చేయాలి ఇప్పుడు. ఫస్ట్ ఫంక్షన్ ఏంది, గెట్ డేటా, వాయిడ్ అని పెడదాం. ఇది రిటర్న్ టైప్ ఉండాలి కదా ఫంక్షన్కి కంపల్సరీ, లేకపోతే మనకి రాంగ్ వస్తుంది కంపైలేషన్. వాయిడ్ పుట్ డేటా, వాయిడ్ పుట్ డేటా అన్న ఒక దగ్గర పెట్టేది. ఓకే, సో ఇప్పుడు ఏం రాయాలి, వాయిడ్ క్లాస్ నేమ్ ఏం రాస్తాం, అడిషన్. అడిషన్ అడిషన్ స్కోప్ రెజల్యూషన్ పెట్టుకున్నాం. ఎందుకు ఇమీడియట్గా ఇది కనబడలేదని ఐ గో అండ్ కరెక్టెడ్ అనమాట. నేను ఇక్కడ ఏడిడి ఐటీఐఓ అని ఇచ్చాను కదా, అందుకనే ఇవి కనబడట్లేదు, డౌట్ వచ్చింది. సో నెక్స్ట్ ఏం రాయాలి మనం ఇక్కడ, గెట్ డేటా రాద్దాం. ఓకే, గెట్ డేటా. లేదు అంటే ఒక పని చేద్దాం, మనం రిజల్ట్స్ పెట్టుకున్నామా ఇక్కడ. గెట్ డేటా మనం మెయిన్ నుంచే రీడ్ చేద్దాము. ఇంటీజర్ రిజల్ట్ 1 అని పెట్టుకున్నాము. ఓకే, కోట్ రిజల్ట్ 2 అని పెట్టుకున్నాము. ఇక్కడ నుంచి పాస్ చేయకుండా మనం పెట్టాం ఏబీసీ కదా, రీడ్ చేద్దాం. దేర్ ఇస్ నో ఇష్యూ. ఏబీసీ
ఫ్లోట్ కి xy అనుకున్నాం కదా, xy. సో సింపుల్, ఇంకేముంది అవన్నీ రీడ్ చేయాలి మనం. అవుట్ ఎంటర్ ఎంటర్ ఇంటీజర్ ఎంటర్ 3 ఇంటీజర్స్ అన్నాం. ఓకే 3 ఇంటీజర్స్ రీడ్ చేస్తున్నాం కదా మనం. ఓకే ఎంటర్ 3 ఇంటీజర్స్, లేకపోతే మీరు రాసుకోండి ఓపిక ఉంటే. ఎంటర్ వాల్యూ ఫర్ ఏ, ఎంటర్ వాల్యూ ఫర్ బి, ఎట్లయినా రాసుకోవచ్చు. దర్ ఈస్ నో ఇష్యూ. సి ఇన్ ఏ అండ్ సి, మనం మూడు వేరియబుల్స్ రీడ్ చేస్తున్నాం సింప్లీ. నెక్స్ట్ ఏం చేద్దాం, ఇక్కడ 3 ఇంటీజర్స్ రీడ్ చేస్తున్నాం కదా. నెక్స్ట్ ఫంక్షన్ వచ్చేసి వాయిడ్ అడిషన్. ఐ లేదు అక్కడ, ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ కూడా ఇవ్వలేదు. సో ఇప్పుడు ఏమొస్తుంది, గెట్ డేటా అయిపోయింది. నెక్స్ట్ పుట్ డేటా. సారీ, గెట్ డేటాలో మనం ఓన్లీ ఇవే ఇంటీజర్సే రీడ్ చేస్తాం, ఫ్లోట్స్ కూడా రీడ్ చేయాలి కదా. సో అవుట్ ఎంటర్ ఫ్లోట్స్, 2 ఫ్లోట్స్ అనేసి సి ఇన్ xy అనుకున్నాం కదా, వాటికి సి ఇన్ ఎక్స్ అండ్ వై రెండు యూజ్ చేస్తాం. ఇప్పుడు జస్ట్ పుట్ డేటా సింప్లీ సి అవుట్ out a is equal to a, b is equal to is equal to ఎండల్ రాద్దాం ఇక్కడ.